నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. వ్యూవర్స్, ఒకేసారి 2 స్టోరీలు ఇస్తున్నాను. 2 చూసేసి మంచి కామెంట్ పెట్టండి. 2 కూడా భార్యాభర్తల రొమాంటిక్ స్టోరీలే. చూపులు కలవని శుభలేఖ భాగం 2. నేను ఇలాగే మరి కాసేపు ఆ అమ్మాయి నచ్చలేదని బిల్డప్ ఇస్తే అసలుకే మోసం వచ్చేలా ఉంది అనుకున్న మయూక్, ఇంతకు ఈమె పేరేంటి అన్నాడు. ఏ అమ్మాయి పేరు ఏమీ తెలియనట్టు అడిగింది. అమ్మా అని చిరుకోపంతో చూసి, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు అంటూ ఫోటోని ఆమె ముఖం ముందు పెట్టాడు. ఓ, ఈ అమ్మాయి పేరా అన్న ఆమె ముగ్ధ అని చెప్పింది. ఇందాక నేను మనసులో ముద్దుగా పిలుచుకున్న పేరు అమ్మకు ఎలా తెలిసింది? నా ముఖం చూసి పసిగట్టిందా ఆ పేరు చెప్తోంది అనుకొని మరోసారి ఆమెకు ఫోటో చూపించి, అమ్మా నేను ఈ అమ్మాయి పేరు అడుగుతున్నాను అన్నాడు. నేను కూడా ఈ అమ్మాయి పేరు ముగ్ధ అని చెప్పాను, నీకే అర్థం కానట్టుంది అని చిన్నగా నవ్వింది రజిత. అమ్మా నువ్వు నన్ను ఏడిపించడానికి ఆ పేరు చెప్తున్నావు కదూ అన్నాడు. లేదురా అంటూ పెళ్లి పత్రిక తీసుకొచ్చి అతని చేతికిచ్చింది. పత్రిక ఓపెన్ చేసి చూశాడు. దాంట్లో మయూక్ వెడ్స్ ముగ్ధ అని ఉంది. అది చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఓ గాడ్, ఇదేలా సాధ్యం? నేను ఫోటోలో చూసి నాకు తెలియకుండానే అప్రమత్తంగా ఆ పేరును ఉచ్చరించాను. సరిగ్గా అదే పేరు ఉంది ఆనందాశ్చర్యాలతో అన్నాడు మయూక్. ఏ పేరురా అడిగింది రజిత. అదే అమ్మా, నేను ఫోటో చూడగానే ఈ ముగ్ధ బాగుంది అనుకున్నాను. నువ్వేమో అదే ఆ అమ్మాయి పేరు అని చెప్తున్నావు. భలేగా ఉంది కదూ ఈ కోయిన్సిడెంట్ అని ఆనందంతో నవ్వాడు. అయితే నీకు అమ్మాయి నచ్చిందా? ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అడుగుతూ అతని కళ్ళల్లోకి చూసింది. నచ్చిందని చెప్తే తన ఈగో హర్ట్ అవుతుంది. అది అతనికి ఇష్టం లేదు. అందుకే అంతగా నచ్చలేదనుకో. అయినా అమ్మాయి యావరేజ్గా ఉంది. కానీ మీరు పత్రికలు కూడా వేయించాక పెళ్లి చేసుకోకపోతే పాపం ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? పత్రికల వరకు వచ్చిన పెళ్ళి ఆగితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్ ఏమవుతుంది? అందుకని ఆమెను నేనే పెళ్లి చేసుకుంటాను అని తన జీవితాన్ని త్యాగం చేస్తున్న వాడిలా మాట్లాడాడు మయూక్. ఆహాహా, ఏం కోతలు కోస్తున్నావురా? నాకు తెలియదనుకున్నావా? ఆ అమ్మాయి నీకు ఎంతగా నచ్చిందో? నేను మీ అమ్మను. నీ మనసులో ఏముందో నాకు తెలియదు అనుకున్నావా? ఎలాగైనా నీ నోటితోనే ఆ అమ్మాయి నాకు నచ్చిందని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పిస్తాను చూడు మనసులో అనుకుంది రంజిత. వద్దులే మయూ, నీకు ఇష్టం లేని పని చెయ్యొద్దు. దానివల్ల అటు ఆమె ఇటు నువ్వు జీవితాంతం బాధపడమే కానీ సుఖమేమీ ఉండదు. నువ్విలా అంటావని మీ నాన్నగారు ముందుగానే ముగ్ధ తరఫు వాళ్లకు చెప్పాడు. మా అబ్బాయి చేసుకోను అంటే అదే ముహూర్తానికి మీ అమ్మాయిని మరో అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. దానికి వాళ్ళు సరే అన్నారు. నీతో పాటు మరో అబ్బాయి ఫోటోను కూడా వాళ్ళకు చూపించారు. వాళ్ళకు ఆ అబ్బాయి కూడా నచ్చాడు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆ అమ్మాయికి వచ్చే నష్టమేమీ లేదు అని లోలోన నవ్వుకుంది రంజిత. నాతో పాటు మరో అబ్బాయి ఫోటో కూడా చూపించారా? ఇలా కూడా చేస్తారా ఎవరైనా? కోపంతో అన్నాడు మయూక్. నువ్వు ముగ్ధను చేసుకుంటావన్న నమ్మకం మీ నాన్నగారికి లేక అలా చేశారు. ఆయనను తప్పు పట్టకు ఆమె కూడా కోపంగా అంది. ఇంత అందంగా హ్యాండ్సమ్గా ఉన్న నన్ను కాదని మరో అబ్బాయిని చేసుకుంటానని ఆ అమ్మాయి మాత్రం ఎలా చెప్తుంది? ఖచ్చితంగా చెప్పి ఉండదు ఓవర్ కాన్ఫిడెన్స్తో అనుకొని. ఆ అబ్బాయి ముగ్ధకు ఖచ్చితంగా నచ్చి ఉండడు అని తల్లిని ఓరకంట చూశాడు మయూక్. అతను కూడా బాగానే ఉన్నాడు. చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఇద్దరిలో మాకు ఎవరైనా ఓకే అన్నారు ముగ్ధ తరఫు వాళ్ళు. మరి ముగ్ధ ఏమంది? ఎగ్జైట్తో అడిగాడు. బహుశా పెద్దవాళ్ళ ఇష్టం అని ఉంటుంది. అలా అని ఉంటుందా అని అప్సెట్ అయ్యాడు మయూక్. అతని మనసంతా బాధతో నిండిపోయింది. ఆమె ఫోటో చూడగానే నా మనసెందుకు ఇంతలా స్పందించింది? మరి నా ఫోటో చూస్తే ఆమె కొంచెం కూడా ఫీల్ కలగలేదా? నన్నే చేసుకోవాలి అనిపించలేదా? అనుకోగానే అతని ముఖం మీద విషాద ఛాయలు అలుముకున్నాయి. మనసును ఎవరో మెలిపెట్టినట్టుగా అనిపించింది. అతనికి తెలియకుండానే కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర వచ్చి చేరింది. ఎవరైనా ఒక అమ్మాయిని చూసిన వెంటనే ప్రేమిస్తే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. నేనేమో నీ ఫోటో చూసిన వెంటనే ప్రేమించాను. మరి దీన్ని ఏమంటారు? లవ్ ఎట్ ఫోటో సైట్ అంటారా? ముగ్ధకు ఎందుకు ముగ్ధ ఇలా చేశావు? చూసిన వెంటనే సూదంటూ రాయిలా నన్ను ఆకర్షించావు. గుండెలో ప్రేమ పుట్టించావు. అంతలోనే నా మనసును విరిచావు. నీ ఫోటో చూడగానే నాకు ఫీలింగ్ కలిగినట్టుగా నాది చూసి నీ కొంచెం కూడా ఆ ఫీల్ కలగలేదా? బాధగా అనుకున్నాడు మయూక్. ఒక్కసారిగా అతని మనసు మీదికి వైరాగ్యం వచ్చి వాలినట్టయింది.
నాది కాని అమ్మాయి ఫోటో పట్టుకొని పాకులాడడం దండగా అనుకున్నాడు. ఇలాంటి చెత్త సంబంధం తెస్తారని నేను అస్సలు అనుకోలేదు అంటూ చేతిలో ఉన్న ఫోటోని విసురుగా టీపై మీద పడేసి పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ తన గదిలోకి వచ్చాడు. గది తలుపు ముందటికి వేశాడు. మంచం మీద కూర్చొని 2 చేతుల మధ్య ముఖాన్ని దాచుకొని బోరున విలపించాడు. ఇంతలో గది తలుపు తోసుకొని రంజిత వచ్చింది. మయూ, ఏడుస్తున్నావా? చిన్నగా నవ్వుతూ అడిగింది. గబగబా కళ్ళు తుడుచుకొని, నేనెందుకు ఏడుస్తాను? ఇంత హ్యాండ్సమ్ గైని వద్దనుకున్నందుకు, నన్ను చేసుకోనందుకు ఆ అమ్మాయి కదా ఏడవాలి అంటూ రాని నవ్వును బలవంతంగా పెదాల మీదకి తెచ్చుకొని నవ్వాడు మయూక్. ఆ అమ్మాయి ఎక్కడ వద్దంది? నువ్వేగా ఆమె నచ్చలేదు అంది అని కొడుకు అమాయకత్వానికి ఆమెకు నవ్వొచ్చి నవ్వింది. అతడు తల్లిని గుర్రుగా చూశాడు. ఎందుకురా నీ మనసును దాస్తావు? నచ్చితే నచ్చింది, పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు కదా, విని సంతోషిస్తాను. అలా చెప్పకుండా ఈ డొంక తిరుగుడంతా ఎందుకు చెప్పు అంటూ కొడుకు తల ప్రేమగా నిమిరింది రంజిత. నువ్వు మాత్రం సూటిగా చెప్తున్నావా? డొంక తిరుగుడుగానే చెప్తున్నావుగా? ఉక్రోషంతో ఆమెను చూశాడు మయూక్. రంజిత కొడుకు పక్కన కూర్చొని ఆప్యాయంగా వీపు నిమురుతూ, నీకు అమ్మాయి బాగా నచ్చిందని అర్థమైంది. అదేదో నీ నోటితో వినాలని అలా మాట్లాడాను. ఆ అమ్మాయికి నీ ఫోటో తప్ప వేరే ఫోటో చూపించలేదు. అలా చెప్తే నువ్వు ఉడుక్కొని ముగ్ధ నాకు నచ్చింది, నేనే చేసుకుంటాను అంటావేమో అనుకున్నాను. నువ్వు అలా చెప్పకుండా ఏదేదో ఊహించుకొని ఏడుస్తూ ఉన్నావు అన్న రంజిత. పిచ్చిమయు, నేను నీ అమ్మనురా. నీకేమిష్టమో ఏమిష్టం లేదో ఆ మాత్రం గుర్తుపట్టలేనా? నువ్వు ఫోటో చూసిన వెంటనే నీ ముఖంలో కనిపించిన ఫీలింగ్ని నేను చదివేశాను. నువ్వు ముగ్ధను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావని నాకు అర్థమైంది. ముగ్ధ ఎప్పటికీ నీదే. తనతోనే నీ పెళ్లి జరిపిస్తాను. నువ్వు కంగారు పడకు. మనసులో ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. లేచి ఫ్రెష్ అప్ అయ్యిరా. మీ నాన్నగారు నీకోసం ముగ్ధ కోసం పెళ్లి బట్టలు నగలు కొన్నారు. నా గదిలో ఉన్నాయి, చూపిస్తాను అంది. తను గదిలో నుండి బయటికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా శుభలేఖలు ఇవ్వాలనుకుంటే వెళ్ళి ఇచ్చిరా. రేపు నిన్ను పెళ్లి కొడుకుని చేస్తాం. బయటకు వెళ్ళడానికి కుదరదు, సరేనా అంది. తన చేతిలో ఉన్న ముగ్ధ ఫోటోని మయూక్ చేతిలో పెట్టి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళింది రంజిత. యూ డెవిల్ అని ముద్దుగా ఫోటోలో ఉన్న ఆమెను తిట్టుకున్నాడు మయూక్. నువ్వు ఫోటోలోనే ఉన్నావు కానీ నా మనసు బాధ పెట్టావు, నన్ను నేర్పించావు కదూ. పెళ్ళి కానీ అప్పుడు చెప్తా నీ పని. ఇంతకింత స్వీట్ రివెంజ్ తీర్చుకుంటాను ఫోటోను చూస్తూ అన్న మయూ ముసిముసిగా నవ్వుకుంటూ ఫోటోను గుండెలకు హత్తుకున్నాడు. ఇంతలో బయటికి వెళ్ళిన రఘుపతి వచ్చాడు. ఏమంటున్నాడు నీ కొడుకు? అమ్మాయి నచ్చిందంటానా? పెళ్ళికి ఓకే చెప్పాడా, లేక నేనే చేసుకోనని మారం చేస్తున్నాడా అని రంజిత ఇచ్చిన మంచినీళ్ళ గ్లాస్ తీసుకున్నాడు రఘుపతి. రంజిత చిన్నగా నవ్వుతూ, మీరు అమ్మాయిని సెలెక్ట్ చేయడం మీ అబ్బాయికి నచ్చకపోవడం ఉంటుందా? వాడికి అమ్మాయి బాగా నచ్చింది. మీరు వెంటనే పెళ్లి చేయకపోతే వాడే పెళ్లి చేసుకునేలా ఉన్నాడు అంది. ఆహా, నా సెలెక్షన్ వాడికి నచ్చిందటనా? తండ్రిగా పొంగిపోతూ అన్నాడు. తాగిన నీళ్ళ గ్లాసును ఆమె చేతికిచ్చాడు. రిలాక్స్గా సోఫాలో కూర్చున్నాడు రఘుపతి. అవునండి, నేను వాడిని ఉడికిద్దామని మాట వరుసకు ఇలా చెప్పాను అని తను ఏం చెప్పిందో చెప్పేసింది. వాడు నేను చెప్పింది నమ్మినట్టున్నాడు. వాడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే వాడికి ఆ అమ్మాయి ఎంతగా నచ్చి ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అంది రంజిత. అవునా, వాడికి ఆ అమ్మాయి అంతగా నచ్చిందా అని ఆశ్చర్యపోయాడు రఘుపతి. వాడిది మీలాంటి మనసేనండి. మీరు నన్ను పెళ్లి చూపులు చూడకముందు నా ఫోటో చూసి అమ్మాయి నాకు నచ్చింది, ఇక పెళ్లి చూపులు అవసరం లేదు, డైరెక్ట్గా పెళ్లి చేసేయండి అన్నారట మీ అమ్మగారితో. మన పెళ్ళయ్యాక అత్తగారు చెప్పారు. ఇప్పుడు వీడు అంతే, అమ్మాయి ఫోటో చూడగానే పడిపోయాడు అని ముసిముసిగా నవ్వింది రంజిత. వాడి రియాక్షన్ ఇలాగే ఉంటుందని నాకు ముందే తెలుసు. అందుకే పెళ్లి ఏర్పాట్లు కూడా చేశాను. ఎంతైనా వాడిది నాది ఒకటే టేస్ట్. అందం అనుకువ ఎక్కడ ఉన్నా ఇట్టే గుర్తుపడతాం. భార్యను చూస్తూ కొంటెగా కన్ను కొట్టాడు రఘుపతి. పొండి, ఇంత వయసొచ్చినా మీ అల్లరింకా పోలేదు అంటూ సిగ్గుతో తన చూపులు నేలవాల్చింది రంజిత. భార్యతో రొమాంటిక్గా ఉండడానికి వయసుతో సంబంధం ఏముంది చెప్పు, ఆమెను దగ్గరికి తీసుకొని చిలిపిగా అన్నాడు రఘుపతి. వదలండి, అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు అంటూ అతని కౌగిలి విడిపించుకొని కిచెన్లోకి వెళ్ళింది రంజిత. రఘుపతి అహహా అని నవ్వుతూ ఫ్రెషప్ అవ్వడానికి తన గదికి వెళ్ళాడు. ఇటు మయూ ఇంట్లోనే కాదు, అటు ముగ్ధ ఇంటి దగ్గర పెళ్లి కార్యక్రమాల జోరు అందుకుంది. ఏమే మోహిని,
అమ్మాయి అలంకరణ పూర్తయిందా అంటూ వచ్చింది మోహిని అత్త నాగవల్లి. అయిపోవచ్చింది అత్తయ్య, పెళ్లికూతురు పైట సవరించి పిన్ను పెడుతూ చెప్పింది మోహిని. ఇంకెంతసేపు, అవతల ముహూర్తానికి టైం అవుతోంది. మనం ఆడపిల్ల వాళ్ళం అయ్యుండి త్వరగా మండపానికి వెళ్ళకపోతే ఎలా అని కసిరింది ఆమె. ముక్తని పైనుంచి కింది వరకు ఒకసారి చూసి దిష్టి చుక్క పెట్టలేదు అంటూ పెళ్లికూతురి బుగ్గ మీద దిష్టి చుక్క పెట్టింది నాగవల్లి. నా తల్లే, ఎంత ముద్దొస్తున్నావు, నా దిష్టే తగిలేలా ఉంది. ఇప్పుడు కనుక మీ అమ్మా నాన్న బ్రతుకుంటే నిన్నిలా చూసి ఎంత సంబరపడేవాయాలో. కళ్ళనీళ్లు తుడుచుకుంది ఆమె. పుట్టగానే తండ్రిని మింగింది, 5 ఏళ్ళు నిండకుండానే తల్లిని పొట్టన పెట్టుకుంది. నష్టజాతకురాలు అంటూ ప్రతి ఒక్కరూ నిన్ను అన్నవాళ్లే. ఇక మీదట ఎవరూ నిన్ను అలా అనరు. నిన్ను చూసిన వాళ్ళందరూ అదృష్టవంతురాలివి అంటారు. ఓ గొప్పింటి కోడలివి కాబోతున్నావు కదా. ప్రేమను పంచే భర్త, తల్లిదండ్రులులా చూసే అత్తమామ నీకు దొరుకుతున్నారు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి ముగ్ధ అంటూ ఆమె చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది ముగ్ధ మేనత్త నాగవల్లి. నేను అదృష్టవంతురాల్ని అవునో కాదో ఇప్పుడు ఎలా తెలుస్తుంది? 4 రోజులు పోతేగా తెలిసేది. చిన్నప్పటి నుండి అన్ని కష్టాలనే ఇచ్చిన ఆ విధాత నా రాతను అంత బాగా రాస్తాడని నేను అనుకోను, విరక్తిగా మనసులో అనుకుంది ముగ్ధ. పైకి మాత్రం చిన్నగా నవ్వింది. పద తల్లి, పెళ్ళికి టైం అవుతోంది, వెళ్దాం అంటూ బయలుదేరదీసింది నాగవల్లి. ఖరీదైన ఫంక్షన్ హాల్, కళ్ళు జిగేల్మనేలా అలంకరించిన అందమైన కళ్యాణ మండపం, ఇవన్నీ చూస్తుంటే తెలియడం లేదా అబ్బాయి వాళ్ళు ఎంత కోటీశ్వరులో. ఎంతైనా మన ముగ్ధ అదృష్టవంతురాలు అంది అతిథులు కూర్చున్న చోట కూర్చున్న కవిత. నువ్వు చెప్పింది నిజమే అక్క. తల్లి లేని పిల్లకు ఎలాంటి సంబంధం తెచ్చి చేస్తారో ఏమో అనుకున్నాను, కానీ మంచి సంబంధమే తెచ్చింది మన నాగవల్లి వదిన అంది ఆమె పక్కనే కూర్చొని ఉన్న సరోజ. వీళ్ళిద్దరూ ముగ్ధి తల్లి దేవయానికి వరుసకు చెల్లెండ్లు అవుతారు. ఏమీ అదృష్టంలే, పెళ్ళికొడుకు ఏ వికలాంగుడో అనాకారో అయ్యుంటాడు. అందుకే కానీ కట్నం అడగకుండా పేద పిల్లను చేసుకుంటామని వాళ్ళు వచ్చారు. మన నాగవల్లి దానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి పెళ్లి చూపులు, నిశ్చితార్థం లాంటి కార్యక్రమాలు ఏమీ లేకుండా తల్లి లేని పిల్లను ఇచ్చి డైరెక్ట్గా పెళ్లి చేస్తోంది. ఆమె మాత్రం చెయ్యకేం చేస్తుంది, ఎవరికొకరు కంటగట్టి చేతులు దులుపుకోవాలిగా. విడసరంగా మాట్లాడింది దేవయానికి వదిన వరుస అయిన జయమ్మ. అంతేనంటావా వదిన అంది కవిత. అవును, అంతే అయ్యుంటుంది. లేదంటే కట్న కానుకలు తీసుకోకుండా ఈ రోజుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా? ఇక వీళ్ళేమో పెళ్లి కూడా మేమే చేసుకుంటామని చెప్పి చేసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒక లోగుట్టు ఉండే ఉంటుంది కదా. అది నాగవల్లికి తెలిసే ఉంటుంది. పాపం ముగ్ధకు తెలియదు అనుకుంటా. తెలిస్తే ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా అన్న జయమ్మ ముగ్ధ అంటే ఎంతో ప్రేమ ఉన్నదానిలా మాట్లాడింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. 1K వ్యూస్ వస్తే ఎవ్రీడే ఇస్తాను, లేదంటే ఆల్టర్నేట్ డేస్ ఇస్తాను. ఓకేనా?